మన క్రీస్తు విజయం వ్యూవర్స్ అందరికీ రాజులకు రాజు ప్రభువులకు ప్రభువునైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట శుభాలు. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వినండి. ముఖ్యంగా పాస్టర్స్ అయినటువంటి వారికి ఈ యొక్క వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ వీడియోలో మాట్లాడుతున్నటువంటి సంభాషణలు ఉన్నాయి, నేను మరో వ్యక్తితో మాట్లాడిన సంభాషణలు ఉన్నాయి. ఆ మరో వ్యక్తి గొంతును ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఆ మాట్లాడుతున్న వ్యక్తి మేకవన్నీ పులి అంటారు కదా, లేక గొర్రె చర్మం కప్పుకున్నటువంటి తోడేలు అని అంటాం కదా, ఏదైనానండి. అలాంటి వ్యక్తి చాలా సాఫ్ట్గా, చాలా మర్యాదగా, ఒరిజినల్ క్రిస్టియన్గా మాట్లాడతాడు, మాటలు కలుపుతాడు. పాస్టర్స్ని టార్గెట్ చేస్తారు. పాస్టర్స్తో మాట్లాడుతూ మనవాడైనట్టుగా మాట్లాడుతూ, క్రిస్టియన్ అయినట్టుగా మాట్లాడుతూ, మెల్లమెల్లగా మన దగ్గర ఉన్న రహస్యాలన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు తీస్తూ, మన నోటితోనే మనం దేవుళ్ళని దేవతలను దూషించేలాగున, లేకపోతే అవి దయ్యాలు అని చెప్పేలాగున ప్రేరేపించి వాటన్నిటిని రికార్డ్ చేసి మతోన్మాదులకు వీటిని అమ్ముకుంటూ ఉంటాడు, లేదా మతోన్మాదులకు వీటిని చేరవేస్తాడు. వాళ్ళ ఛానల్స్లో వీటిని పబ్లిష్ చేస్తున్నారు. ఇది కొంతకాలంగా జరుగుతూ వస్తుందండి. నిజానికి ఈ కుర్రాడు ఎవడో నాకు తగిలితే బాగుండు అనుకున్నానండి. సడన్గా నిజంగానే తనకు తానే నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన వెంటనే అతని గొంతు నేను గుర్తుపెట్టాను. కాబట్టి నేను చాలా జాగ్రత్తగా మాట్లాడి చివరికి అతన్ని చివాట్లు పెట్టాను. నువ్వు చాలా స్మూత్గా, ప్రేమగా, చివరి మాటలు అస్సలు మిస్ అవ్వద్దు, వినండి, చాలా ట్విస్ట్స్ ఉంటాయి, వినండి, చాలా బాగుంటుంది. ఒప్పుకున్నాడు, నువ్వు సో అండ్ సో ఎందుకు ఇట్లా చేస్తున్నావు, తప్పు అని చెప్పేసి గద్దించాను. కనుక ఖచ్చితంగా వినండి. ఈ గొంతు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. పాస్టర్స్ అనే కాదు, ఏదన్నా ఫేమస్ అయినటువంటి వాళ్ళకి ఫోన్లు చేస్తాడు, అదంతా రికార్డ్ చేస్తారు. ఆ రికార్డింగ్ తీసుకెళ్ళి ఛానల్స్లో పెడతారు. కావాలంటే నేను వేరే వాళ్ళు ఛానల్స్లో పెట్టిన రికార్డింగ్స్ వినిపిస్తాను. ఇతర పాస్టర్లతో మాట్లాడినటువంటి వీలైతే అవి కూడా వినండి. హలో హలో, వందనాలు అయ్య గారు. వందనాలు. వందనాలు అయ్య గారు. నేను కైకుల నుంచి మాట్లాడుతున్నాను అయ్య గారు. నా పేరు దానియేలు. వందనాలండి, చెప్పండి. లేదా కైకుల నుంచి మాట్లాడుతున్నాను అయ్య గారు. మొన్న ఒక పాంప్లెట్ చూసాను అయ్య గారు, వేరే ఊరు నుంచి వచ్చింది. స్వస్థత సభలు అని చెప్పని వచ్చింది అయ్య గారు. అంటే స్వస్థత సభలు అంటే అక్కడికి వెళ్తే ఏమైనా స్వస్థత జరుగుద్ది అంటారు అయ్య గారు? అమ్మయ్యా, కైకలూరు నుంచి. మీ పేరు, తమరి పేరు? దానియేలు అయ్య గారు. దానియేలు, కైకలూరు. అంటే వైస్ ప్రిన్సిపలా మీరు? లేదయ్య గారు, నేను బిల్డర్ అయ్య గారు. బిల్డర్ వర్క్ చేస్తాను అయ్య గారు. బిల్డర్ వర్క్ చేస్తారా? అవునయ్య. మామూలుగా మొన్న నేను ఫోన్ చేస్తే ఆయనకి తీసుకురండి అని చెప్పన్నారండి. ఏం లేదు గారు, మనకి మన ఫ్రెండ్ ఒక క్లాస్మేట్ ఉన్నారు అయ్య గారు, కొంచెం హెచ్ఐవి వచ్చింది. ఆయన అవునయ్య గారు, తీసుకురామంటే తీసుకురామన్నారు అయ్య గారు. అందుకోసమని మీరు ఏమైనా సలహా చెప్తారేమోనని. నా సలహా ఏం లేదు, ఎందుకంటే ఒక మాటలో చెప్పాలి అంటే, అవునయ్య గారు, వచ్చింది వద్దంటే పోదు, రాంది పిలిస్తే రాదు. ఏదైతే రోగం, అది ఏదైనా. అవునయ్య గారు. ఒక రోజు అదొకటినాయ్ గారు, మన బెల్లంపల్లి ప్రవీణ్ గారు స్వస్థతలు ఎక్కువగా చేస్తున్నారయ్య గారు. వాటిని నమ్మొచ్చు అంటారా? అది అక్కడికైనా తీసుకెళ్దామని ఆలోచిస్తున్నాను గారు. అసలు ఎక్కడ ఏది, అన్ని లాజిక్ జిమ్మిక్కులు తప్ప ఒరిజినల్ గా ఏవి లేవు. అదేనయ్య గారు. హలో, మాస్టర్ గారండి. ఎవరిని మాట్లాడేది? కైకుల నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. వీడియో చూసానండి మీది. ఓకే. వాక్యం చెప్పిన అయ్య గారు హైదరాబాద్ లో ఉంటారు. నేను కూడా పాస్టర్నే అయ్య గారు. మా ఫ్రెండ్ అతను ఉన్నాడు అయ్య గారు. ఓకే. అతనికి హెచ్ఐవి ఉంది అయ్య గారు. హెచ్ఐవి ఉంది అయ్య గారు. పాజిటివ్ వచ్చింది. ఓకే. మొన్న నెల రోజుల క్రితమే తెలిసింది మాకు.
అదే మీతో ప్రార్థన చేయించుకుందాం అని చెప్పని. ఖచ్చితంగా అయ్యగారికి చెప్తాను నేను. నంబర్ ఇంకో నంబర్ ఉంది కదా అండి, నేను చేస్తాను. మరి ఇట్లా ఎక్కడ తప్పుడు అడిగేసారంటారు. లారీ డ్రైవర్ అయ్యారు. ఓకే అది విజయవాడ టు హైదరాబాద్ అంటే తిరుగుతూ ఉంటారు. అయ్యా మీకు చిన్న మాట చెప్తాను. మీ పేరేంటో దానియేల్ కదా? దానియేల్ గారు. ఏమన్నా దానియేల్ గారు. నా పేరు విజయ్ కుమార్ అండి. నేను సేవ చేస్తున్నాను, భాస్కర్ చేస్తున్నాను. నాకు 3-4 సంవత్సరాల క్రితము యాక్సిడెంట్ అయింది. ఓకే, సో కనుక ఈ ఆడియో సంభాషణ పూర్తిగా విని నాతో సంభాషించిన వ్యక్తి గొంతు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని పాస్టర్స్ అయితే వెంటనే డిస్కనెక్ట్ అవ్వండి. లేదా బాబు నువ్వెవరో మాకు తెలుసు, ఫోన్ పెట్టేరా బాబు అని చెప్పి ఫోన్ కట్ చేయండి. ఓకే, మన క్రైస్తవ క్షేమాభివృద్ధి కొరకు పాస్టర్స్ మరి చురుకుగా ఉండటం కొరకు నేను ఈ పోస్ట్ మీకు అందిస్తున్నాను. ఈ మోసగాడి బారిన ఎవరు పడదు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మీరు కంటిన్యూగా వినండి. మన బెల్లంపల్లి ప్రవీణ్ గారి గురించి చెప్పారు కదా అయ్య గారు, దాని గురించి కొంచెం ఒక 10 నిమిషాలు మాట్లాడదామని ఫోన్ చేశాను అయ్య గారు. మాట్లాడు. అది కదా అయ్య గారు, ఇప్పుడు మన బెల్లంపల్లి ప్రవీణ్ గారి గురించి మాట్లాడదు కదా అయ్య గారు. ఆయన స్వస్థత వరాలు ఉన్నాయంట అయ్య గారు ఆయన దగ్గర. నువ్వేమనుకుంటున్నావు? అదేనయ్య గారు, మీరు ఆల్రెడీ వీడియోలో చెప్పారు కదా అయ్య గారు, ఆయనకి స్వస్థత వరాలు ఉన్నాయని చెప్పని అన్నారు కదా. ఏ వీడియోలో? ఇదే మన ఈ దైవజనులపై కుట్ర చెప్పని వీడియో పెట్టారు కదా అయ్య గారు. దాంట్లో నేనేమి ఆయనకి స్వస్థత వరాలు ఉన్నాయని చెప్పలేదే. అదేనండి అయ్య గారు, ఇప్పుడు అయితే శివ ప్రోగ్రాము శివశక్తి ఛానల్ గురించి ఇది చెప్పారు అయ్య గారు. అది దాంట్లో ఉంది కదా అయ్య గారు. ఇప్పుడు పాపం తీసుకొచ్చి ఐసీయూలో నుంచి పాపం తీసుకొచ్చినప్పుడు వావన్నారని చెప్పని అన్నారు కదా అయ్య గారు. అవును. ఇప్పుడు వాళ్ళ ఛానల్లో చెప్పినటువంటి పొరపాటు అంటూ ఏముంది, లేదంటే మీరు చెప్పిన దాంట్లో నిజమంటూ ఉందని చెప్పని ఒకసారి తెలుసుకుందామని అయ్య గారు. ఏం కావాలి నీకు దానిలు? అదేనయ్య గారు, ఇప్పుడు బెల్లంపల్లి ప్రవీణ్ గారు ఇప్పుడు చేసే స్వస్థత వీడియోస్ అవన్నీ ఉన్నాయి కదా అయ్య గారు, అవి నిజమేనంటారు అయ్య గారు? నువ్వేమనుకుంటున్నావు? అదేనయ్య గారు, ఇప్పుడు మీరు వీడియోలో చెప్పారు కదా అయ్య గారు, మీరు దాని ప్రకారం నువ్వు క్రిస్టియన్ కదా? అవునయ్య గారు. అవునయ్య గారు. మీ నాన్న పేరేంటి? నేను క్రిస్టియన్గా మారానయ్య గారు. మీ నాన్న పేరేంటి అయ్య గారు? మీ నాన్న పేరు? ఆచార్య గారు అయ్య గారు. ఆచార్య. ఇంటి పేరు? ఇంటి పేరు ఏ ఆచార్య అయ్య గారు. ఏ అంటే? అలుగోజీ ఆచార్య. అలుగోజీ ఆచార్య అయ్య గారు. ఎంతమంది మీరు పిల్లలు? ఇద్దరం అయ్య గారు. నువ్వేం చేస్తావు? అదే అయ్య గారు, నేను బిజినెస్ అయ్య గారు. ఏం బిజినెస్? నేను బిల్డర్ అయ్య గారు. అంటే? బిల్డర్ అయ్య గారు. బిల్డర్ అంటే? బిల్డింగ్ అవి కడతా ఉంటాను అయ్య గారు. అది కదా అయ్య గారు, ఇప్పుడు పాపం తీసుకొచ్చారు కదా అయ్య గారు. పాపం తీసుకొచ్చారు కదా, ఐసీయూలోంచి తీసుకొచ్చారు కదా. అలా తీసుకురావటం కూడా కొంచెం ఇబ్బందే కదా అయ్య గారు. దాని గురించి చిన్న డౌట్ వచ్చి. ఏంటి డౌట్ ఏంటి? అలా తీసుకురావటం కూడా ఇబ్బందే కదా అయ్య గారు. ఎవరు తీసుకొచ్చారు? వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చారు కదా అయ్య గారు. అది వాళ్ళ తప్పు, పాస్టర్ గారు తప్పు కాదుగా. పాస్టర్ గారు తప్పు అని అంటలేదు అయ్య గారు. ఇప్పుడు అది పాస్టర్ గారి దగ్గరికి ఎప్పుడైతే తీసుకొచ్చారో ఆయన మీరు వెంటనే ఐసీయూలో తీసుకెళ్ళిపోయి మీరు చేపిస్తే బాగుంటుంది కదా అన్నట్టు సరిపోయేది కదా అయ్య గారు. అవును, ప్రేయర్ చేసి పంపించారు. అదేనా ఇప్పుడు స్వస్థతల గురించి చెప్పారు కదా అయ్య గారు. ఎవరు? మీరు. అదే నేను ఆ వీడియోలో ఏం చెప్పలేదు స్వస్థతల గురించి. ప్రవీణ్ గారికి స్వస్థత వరాలు ఇచ్చారని చెప్పాను. ఉంటాయి నమ్మకం, లేదంటే లేదని చెప్పన్నారు కదా అయ్య గారు.
లేదు, ఎక్కడ మళ్ళీ చూసి నువ్వు ఒకసారి వీడియో నాకు చెప్పు మళ్ళీ. ఎక్కడ ఏ నిమిషం దగ్గర మాట్లాడినా ఉందయ్య గారు, మీరు అన్నారుగా. చెప్పు, ఎక్కడ ఏ నిమిషం దగ్గర నేను చెక్ చేస్తాను చెప్పు. స్వస్థత వరాలు విశ్వాసం ఉంటే ఉన్నట్టు, లేకపోతే లేనట్టు అన్నారు కదా అయ్య గారు. ఎక్కడ నేను అనలేదు. అన్నారు అయ్య గారు, ఒకసారి వీడియో చూడండి అయ్య గారు మీరు. అదే చూడు, ఎక్కడో చెప్పు నాకు, పలానా నిమిషం దగ్గర ఉందండి అని. మళ్ళీ వీడియో మొత్తం సరేనా? పెట్టాలంటే ఇక నువ్వు మాట్లాడేటట్టుగా లేవు. సరే, ఉంటున్నాను మరి. అది కదా అయ్య గారు, అయ్యగారు ఆ, అయ్యగారు దాని గురించి కదా అయ్య గారు. ఇప్పుడు మన విశ్వాసులకి ఇప్పుడు మన విజయప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు కదా ఇక్కడ పాస్టర్ గారు. విజయప్రసాద్ రెడ్డి గారు అమ్మ తేజ గురించి కొంచెం ఒక వీడియో ఉంది అయ్య గారు. చూసారా మీరు చూసారా? ఇది ఏంటో విషయం చెప్పు. ఆ వీడియోలో ఏమన్నారంటే, విజయప్రసాద్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఇట్లాగా సంఘంలో కొంతమంది తన మనుషులు ఉంటారు, తన మనుషులు ఇప్పుడు నేనేమన్నాను అని చెప్పని ఆయన ప్రాక్టికల్ గా అక్కడ చూపించాడు వీడియోలో. ఏది ఏ రకంగానంటే, మన సంఘంలో ఏదో చివరి ఉన్న వాళ్ళ వ్యక్తుల దగ్గరికి మా మనుషులు వెళ్తారు, వాట్సాప్ ద్వారా నాకు పంపిస్తారు, నేను ఇట్లాగా వాట్సాప్ లో నాకు మెసేజ్ రాగానే నేను పలానా మేరీ అని చెప్పని వాళ్ళని చెప్పని నేను క్యాకేసి దాన్ని బట్టి నేను మీకు కిడ్నీ ప్రాబ్లం ఉంది అది ఉంది చెప్పని అంటారు. ఇదంతా కూడా బొల్లు సొల్లు అని చెప్పని అన్నాడండి విజయప్రసాద్ రెడ్డి గారు. మీరు చూసారా గారు? నీకు నచ్చిందా మరి ఆ మాటలు? నచ్చడం గురించి కదా అయ్య గారు, అంటే ఆయన పాస్టర్ గారే కదా, పెద్ద ఫేమస్ పాస్టర్ గారు కదా, ఆయన అలాగే చెప్పారేంటి. నెక్స్ట్ ఏంటంటే బెల్లంపల్లి ప్రవీణ్ గారు గురించి కూడా ఏముందంటే, బెల్లంపల్లి ప్రవీణ్ గారు తెలంగాణలో కారు పరిగెత్తేస్తుంది అని చెప్పని ఒకసారి చెప్పారు అయ్య గారు. తర్వాత ఏమో మన జగన్ గారు కూడా గెలిచేస్తారని చెప్పని ఒకసారి అన్నారు కదా గారు. ఆయన కూడా ఇప్పుడు యేసుప్రభు గారు కనపడుతున్నారు కదా, అట్లా ఎలా చెప్పారు ఆయన. మళ్ళీ తర్వాత ఫెయిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో పెట్టి ఏదో చెప్పుకొచ్చారు అయ్య గారు. ఇక స్వస్థతలు ఇప్పుడు ఆయనకి స్వస్థత వరాలు ఉన్నప్పుడు అలా ఇలా చెప్పారు ఆయన చెప్పి నాకు సందేహం వచ్చింది అయ్య గారు. అది ఈ పాస్టర్ గారు అలా చెప్పడం, ఈ పాస్టర్ గారు అలా చెప్పడం ఏంటి, ఆ పాస్టర్ గారు అలా చెప్పడం ఏంటి? దాని నువ్వు పని చేయి, నువ్వు ఇది మొదలుకొని ప్రవీణ్ పాస్టర్ గారి ప్రవచనాలు గాని ఆయన బోధ గాని నమ్మబాక. విపి రెడ్డి గారు ఏది చెబితే అది నమ్ము. అంటే ఇప్పుడు ఆయన చెప్పేది శుభార్తే, మీరు చెప్పి ఇప్పుడు బెల్లంపల్లి గారు చెప్పేది కూడా శుభార్తే కదా అయ్య గారు. సరే మరి ఏం చేస్తా, బెల్లంపల్లి గారు చెప్పేది నమ్ము, విపి రెడ్డి చెప్పేది నమ్మబాకు. మరి ఇప్పుడు ఫెయిల్ అయింది కదా అయ్య గారు ఈయన చెప్పింది. ఏం ఫెయిల్ అయింది? అదే జగన్ గెలుస్తారని చెప్పని, కారేమో పరిగెత్తేద్దని చెప్పని అన్నారు కదా. జగన్ గెలుస్తాడని ఆయన ఎప్పుడు చెప్పాడు? చెప్పారు అయ్య గారు, వీడియో ఒకసారి చూడండి అయ్య గారు. జగన్ వస్తారని చెప్పని అన్నారు. దానిలు చెప్పండి, బాగా విను. అంటే మన విశ్వాసుల పరంగా ఇలాగా ఆ పాస్టర్ గారు ఒక రకంగా, ఈ పాస్టర్ గారు ఒక రకంగా అలా చెప్తే ఎట్లాగన్నది ఇబ్బంది అవుతుంది కదా. ఆ పాస్టర్ గారి సంగతి అట్లా, ఈ పాస్టర్ గారి సంగతి ఇట్లా పెట్టి నీకు ఒక విషయం చెప్తా విను. బైబిల్ బాగా చదివేవా? బైబిల్ అంతంత మాత్రం అయ్య గారు, ఇంకా ఏం చదవలేదు. ఎన్నో తరగతి చదువుకున్నా నువ్వు? నేను ఇంటర్మీడియట్ అయ్య గారు. ఇంటర్ చదివావు. యోనా గ్రంథం గురించి తెలుసా? తెలీదు అయ్య గారు. ఎందుకు తెలుసుకోకుండా ఉన్నావు ముందు బైబిల్ గురించి? అంటే క్రిస్టియానిటీలోకి వచ్చావు, క్రిస్టియానిటీలోకి వచ్చినప్పుడు బైబిల్ బాగా చదవాలి కదా. చదవాలంటే మామూలుగా ప్రార్థనకి అయితే చర్చికి అయితే వెళ్తాను కానీ అయ్య గారు, పెద్దగా నేను చదవను అయ్య గారు. ఇక్కడ మన్నా చర్చికి వెళ్తాను అయ్య గారు. మన్నా చర్చ్ అంటే ఎక్కడ, ఏ ఊర్లో? ఇక్కడ కైకలూరులో ఉంది అయ్య గారు. ఓకే, కైకలూరు కుర్రాడివి. అవును అయ్య గారు. యోనా గ్రంథంలో మీరందరూ కూడా నాశనం అయిపోతున్నారు, దేవుడు నాకు చెప్పాడు అని యోనా నినివే పట్టణంలోకి వెళ్ళి ప్రకటించాడు. అదేనయ్య. ప్రకటించిన తర్వాత మరి వాళ్ళు చచ్చిపోయారా? అదేనయ్య గారు. అది కాదు అయ్య గారు, ఇప్పుడు నేను అడిగిన దానికి నేను చెప్పిన దానికి జవాబు చెప్పు. నువ్వు నినివే కనీసం వినుంటే, కథ వినుంటే, ఆ స్టోరీ వినుంటే
అదే చచ్చిపోవాలి, వాళ్ళు బతికే ఉండారు. మరి ఇప్పుడు ఆ. ప్రవక్త అబద్ధం చెప్పాడా? అబద్ధం చెప్పాలా, నిజమే చెప్పాడు. దేవుడు ఏం చెప్పమన్నాడు అదే వచ్చి చెప్పాడు. మీరంతా నాశనం అయిపోతారు, చావబోతున్నారా అని చెప్పాడు. ఇప్పుడు కానీ ఇప్పుడున్న వాళ్ళు నన్ను చెప్పని లెట్ మీ అయ్యగారు ఇప్పుడున్న ప్రవక్తలు ఇప్పుడు ఆయన పాస్టర్ కంప్లీట్ ఆ పాస్టర్ గారు చెప్పింది నమ్మంటారా, ఈ పాస్టర్ గారు చెప్పింది నమ్మంటారా? నాకు అర్థం కాలేదు. వస్తా, అక్కడికి వస్తా, నీ సంగతి తేలుస్తాగా నేను. చివరి దాకా విను. ఇక్కడ నినివే పట్టణం దగ్గరకు మనం వచ్చాం. దేవుడు స్వయంగా చెప్పాడు, చెప్పిన మాటలే చెప్పాడు, అబద్ధం చెప్పాల ప్రవక్త. దేవుడు ఏం చెప్తే అదే చెప్పాడు. కానీ అందరూ బ్రతికారు. ఇప్పుడు మరి ఏంటి పరిస్థితి ఏంటి? ఆ పాస్టర్ గారు తప్పుతోడు అన్నావా నినివే పట్టణంలో ఉన్నటువంటి యోనా పాస్టర్ గారిని? కాదయ్య గారు, ఇప్పుడు నేను అడిగింది ఏంటంటే కాదయ్య గారు, ఇప్పుడు లాజిక్ అంతా ట్విస్ట్ ఇస్తా నేను, విను. కాదయ్య గారు, ఇప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పింది స్వస్థతలు ఏమి లేవు అని చెప్పని అన్నారు కదా. ఊహించిన ట్విస్ట్ ఇస్తా, నువ్వు విను. అదేనయ్య గారు, జవాబు చెప్పు. నువ్వు బైబిల్ నేర్చుకోవాలనుకుంటున్నావా? చక్కగా నా మాటలు విను. నేర్చుకోవాలనుకుంటున్నారు. నా మాటలు విను, నాకు కరెక్ట్ జవాబు చెప్పావు. ఎస్ ఆర్ నో. మనం లేదా నేను ఏదైనా తప్పు చెబితే పాస్టర్ గారు ఇట్లా లేదు కదా బైబిల్ అని నన్ను అడుగు. నేను బైబిల్ అంతగా సరే విను. యోనా చెప్పిన దాంట్లో తప్పు లేదు. అయితే దేవుడు చెప్పింది మాట నిజమే. అయితే ఈ ప్రజలు మార్పు చెందారు, అందువల్ల ఇక దేవుడు వాళ్ళని చంపాదలుచుకోవాలా, వాళ్ళని బ్రతికించాడు. అట్లాగే దేవుడు వాళ్ళ ఉద్దేశాన్ని బట్టి ఫ్యాన్ను గెలిపించాలనుకుంటాడు, లేకపోతే దేవుడు కారును గెలిపించాలి అనుకున్నాం ఓట్లకు ముందు, కొన్ని సంవత్సరాలు నెలల ముందు. తర్వాత వాళ్ళ బిహేవియర్ దేవుడికి నచ్చలేదు కాబట్టి వాళ్ళు వదిలేశాడు, ఓడిపోయారు. ఇలా ఎందుకు భావించకూడదు? ప్రవక్తను ఎందుకు తప్పుపట్టాలి? ఆయన బిహేవియర్ నచ్చకపోవటం గురించి కాదు కదా అయ్య గారు. బెల్లంపల్లి ప్రవీణ్ గారు ఏమన్నారంటే దేవుడు మనసు మార్చుకున్నాడు. కాదయ్య గారు, బెల్లంపల్లి ప్రవీణ్ గారు నెక్స్ట్ వీడియో ఏం చేశారంటే ఆయనకి ప్రాణగండం ఉంది, అందుకోసమనే ఆయన గెలిపించలేదు అని చెప్పారు కదా. ఆయన బిహేవియర్ నచ్చడం గురించి చెప్పలేదు కదా. ఆయన ఏమన్నారంటే ప్రాణగండం ఉంది అని ఎక్కడ, ఎప్పుడు, ఏ నిమిషం దగ్గర చెప్పాడు నాకు చెప్పు. ఉన్నాయి గారు, వీడియో చూశాను, నేను డౌన్లోడ్ చేసుకున్నాను. నేను మీకు వీడియో పెడతాను. పెట్టు. సరే, అదొక రీజన్. మన మధ్య డిస్కషన్ ఇది. సరే, ఆయన ఏం చెప్తున్నాడు పక్కన పెడదాం. మన మధ్య డిస్కషన్ లో ఇది ఎంతవరకు న్యాయం అంటే, బైబిల్ వెలుగులో బైబిల్ మనం ప్రామాణికంగా పెట్టుకొని మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. ఇది రైట్. ఇకపోతే నువ్వు ఇంకొక విషయం అడిగావు. ఎవరు? విపి రెడ్డి గారు. అవునా? విపి రెడ్డి గారితో పరిచయం ఉందా నీకు? మామూలుగా వీడియోస్ చూస్తామండి గారు, అంతే. మాట్లాడాలి ఎప్పుడు. ఈసారి మాట్లాడు. సరే, విపి రెడ్డి గారు చెప్పిన విషయం నువ్వు నాకు చెప్పావు. ఏమండి, అమ్మతేజ అనేటువంటి వ్యక్తి ఇట్లా మోసం చేస్తున్నాడు, లేకపోతే ఇట్లా పేర్లు పెట్టి పిలిచేవాళ్ళంతా కూడా ఏం లేదండి. ఇప్పుడు ఈయన ఒక మనిషిని సంఘం మధ్యలోకి ఇలా మనుషులు నలుగురు పంపించాడు. మీటింగ్ జరిగే టయానికి ముందే జనంలో కలిసిపోయి, ఆ అమ్మ ఏ ఊరు మీది? హైదరాబాద్ ఎస్ఆర్ నగర్. అమ్మ మీదే ఊరు? విశాఖపట్నం పలానా బజారు. ఇవన్నీ సేకరించి వాళ్ళు వెంటనే నాకు వాట్సాప్ పెట్టారు. కాబట్టి నేను ఇప్పుడు ప్రార్థన చేస్తూ పిలుస్తున్నా, ఎస్ఆర్ నగర్ నుంచి మరియమ్మ నువ్వు రామ్మా అని కాకేశాడు. ఆమెకు నిజంగానే సంతోషంగా పరిగెత్తుకొచ్చింది. ఏమ్మా నీ పేరు మరియమ్మేనా? మరియమ్మే. ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చావా? ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చా. ఆ అబ్బాయి చూడండి, ఇదంతా జిమ్మిక్కు, ఈమెవరో ఈ ముక్కు మొహం నాకు తెలియదు, నేను నలుగురు మనుషులు ఆళ్ళలోకి పంపించాను, వాళ్ళు ఇలా వివరాలు సేకరించి నాకు వాట్సాప్ లో పంపించారు, వాళ్ళనే పిలిచా అన్నాడు. వీడియో చూసారా మీరైతే? మరి నువ్వు చూడగా నేను చూడొద్దా? నువ్వు సామాన్య విశ్వాసమే చూశానంటే మరి పాస్టర్ గారు నేను చూడాలిగా. చెప్పండి అన్నాడు. చివరాఖరికి ఏం తెలిసాడు? ఇట్ట మోసం చేస్తున్నారు అన్నాడు. సరే, ఆయన మాటే నమ్ముదాం కాసేపు. ఈ వాట్సాప్లు మొబైల్ ఎంతకాలం అయింది వచ్చి? ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయ్యింది. మరి అంతకు ముందు ఎప్పుడో 20-30 సంవత్సరాల నుంచి దినకర్ గారు పరిచర్య చేస్తూ పేర్లు పెట్టి పిలిచేవాడు. అప్పటికి ఎలాంటి ఫోన్లు, ఎలాంటి మొబైల్స్ లేవు. మరి అప్పుడు ఎట్లా జరిగింది? అది ఎట్లా జరిగిందని మీరు అనుకుంటున్నారండి గారు? దేవుని శక్తితోనే జరిగిందని మనం నమ్మాలి.
ఇప్పుడు అదే అదే. ఆయన అంటే ఒకటి అయ్యారు ఒకటి నా చిన్నతనంలో నేను ఇప్పుడు విశ్వాసగా మారి 7 సంవత్సరాలు అవుతుంది అయ్యారు. అంతకు ముందు ఆ, ఈ హిందూ ధర్మాల్లోకి హిందూ ధర్మం గురించి హిందువుల గురించి ఇది ఒక ఆ, ఆవిడ ఈవిడ చెప్పుద్ది ఈవిడ చెప్పుద్ది అని చెప్పని ఒకసారి నన్ను తీసుకెళ్ళారు అయ్యారు. శకునం ఏదో అంటారు కదా అయ్యారు. ఓ 10 సంవత్సరాల క్రితం, 10-15 సంవత్సరాల క్రితం శకునానికి అని చెప్పని కొంతమంది వెళ్తుంటే మామూలు సరదాగా వెళ్ళాను నేను. ఓకే. అప్పుడు వెళ్ళినప్పుడు చుట్టుపక్కల మొత్తం జనాలందరూ ఉంటారు. జనాలందరూ ఉన్న తర్వాత వాళ్ళందరూ మాట్లాడుకుంటారు మామూలుగా, అది చేస్తే ఇది అది సంథింగ్ జరుగుద్ది. జరిగిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత కూర్చోగానే నేనైతే కూర్చోలేదు దగ్గర, నాతో పాటు ఒక వ్యక్తి వెళ్తుంటే అక్కడ నుంచున్నాను నేను వెళ్ళి, ఇది అది అది అని చెప్పాను అన్నారు. నాకు అనుమానం వచ్చింది, ఏంటి ఇలాగా అని చెప్పాను. నేను బయటకు వచ్చిన తర్వాత చూశాను అయ్య గారు. చూస్తే మొత్తం వేరియేషన్ చేశాను. వేరియేషన్ చేసిన తర్వాత నీకు తెలిసింది, నీకు చెప్పాల్సింది ఏముంది అయ్య గారు? సరే ఏమంటారు? అదే అయ్య గారు, అదేనయ్య గారు. ఇప్పుడు మీరు 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల క్రితం అంటున్నారు కదా, అట్లా కూడా జరగవచ్చు కదా అన్నది నాకు అనుమానం వచ్చింది. అది ఓ 10 మంది, 20 మంది, 30 మంది బయట ఉంటారు కదా అయ్య గారు, చెప్పుకుంటారుగా, అట్లా కూడా జరగచ్చుగా. అట్లాగే జరగవచ్చు అని తప్పుగా ఆలోచించటం ఎందుకు? బైబిల్ ప్రకారంగా దేవుడు కార్యాలు చేయలేదా? నీళ్ళని ద్రాక్షరసంగా చేయలేదా? ఆకాశం నుంచి మన్నాను కురిపించలేదా? దేవుడు ఆశ్చర్యంగా నీళ్ళ మీద నడవలేదా? ఇలాంటి అద్భుతాలు చేసిన వాడు సంథింగ్ ఒక వ్యక్తి పేరు ఆ దేవుని సేవకుడికి చెప్పి పిలిపిస్తాడు అని ఎందుకు నమ్మట్లేదు? ఎందుకు నెగిటివ్ ఆలోచించాలి? అదేనే కదా, ఇప్పుడు మన పాస్టర్లు చెప్పేదాన్ని బట్టి కొంచెం ఆలోచించాలి కదా అని ఆలోచించి చెప్తున్నాను. అందుకే నేను చెప్తున్నాను. అందుకనే సరే, కొంతమంది స్వస్థతలు లేవు, ఏమి లేవు అంటారు. సరే, నమ్మకం వాళ్ళది, వాళ్ళు అట్లా వదిలేయటమే. కొంతమంది స్వస్థతలు ఉన్నాయని నమ్ముతారు. నమ్మికను బట్టి యేసు ప్రభు కూడా ఏం చెప్పాడు తెలుసా? బైబిల్ మొత్తం మీద ఎక్కడ ఆయన ఏ కార్యం చేసినా ఆయన ఏం ఒకటే అన్నాడు, నేను చేసే అన్న ఆయన, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. ఎప్పుడైనా అది ఓకేనా గారు? ఇప్పుడు పత్రికల్లో ఉంటది ఈ మాట, ఎప్పుడన్నా విన్నావా? విన్నానయ్య గారు. ఏ పత్రికలో విన్నానయ్య గారు? చర్చిలో చెప్తారు కదా, విన్నాను. అదే ఏ పత్రికలో? పత్రికలో గుర్తుండవు కదా గారు, చెప్పాను మాత్రం గుర్తుపెట్టుకున్నావు. మామూలు వాక్యాల పరంగా అయితే చెప్పి గుర్తుపెట్టుకుంటాం, కానీ ఎన్ని గుర్తుపెట్టున్నారు కదా. అసలు వాక్యం అన్ని ఎక్కడ చక్కగా రాసుకొని గుర్తు పెట్టుకోవాలా? మరి నువ్వు ఇన్ని మాటలు మాట్లాడి నీ విషయాలు తెలుసుకోవాలనుకున్నా కూడా తెలుసుకోపోతే ఎట్టా? అది విన్ను, పత్రికల్లో మాట కాదు, సువార్తలో యేసు ప్రభు చెప్పిన మాట. చెప్పు, ఇంక నీ డౌట్స్ ఏంటో చెప్పు. అదే కదా, డౌట్స్ అంటే ఏం లేదే గారు. ఇప్పుడు నీకు టోటల్ గా నేనేం చెప్తున్నానంటే, నీ సందేహానికి మందు, నువ్వు సందేహపడద్దు. సందేహపడకపోతే దేవుడు ఏదైనా నీ పక్షంగా కార్యం చేస్తాడు. నువ్వు సందేహపడి ఉన్నాయో లేవో అని నమ్మకపోతే కార్యాలు జరగవు. నీ కార్యాలు జరగాల, లేకపోతే కార్యాలు అవసరం లేదా నీకు? నేను ఎక్కువగా అయితే యూట్యూబ్ లో ఛానల్స్ లో వీడియోస్ మన ఇది బెల్లంపల్లి ప్రవీణ్ గారిది కానీ నెక్స్ట్ వీళ్ళకి వింటా ఉంటాను అయ్య గారు. అది ఆయన చెప్పింది ఎప్పుడు చూడవా అయ్య గారు? క్రీస్తు విజయం ఎప్పుడు చూడవా? చూస్తాను అయ్య గారు, మీది చూస్తాను నేను. ఏం చూస్తా? తగాదాలు చూస్తావా, లేకపోతే వాక్యం వింటావా? అది వింటాను అయ్య గారు. మధ్య మధ్యలో ఇది వీళ్ళు మన గుర్తు రావట్లేదు అయ్య గారు. వాళ్ళ గురించి కూడా మీరు వాదన వేస్తా ఉంటారు కదా. శివశక్తుడులా, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ, లలిత్ కుమార్ గారా, రాధా మనోహర్ దాస్ గారా, ప్రసాద్ గారా? అంత అబ్జర్వ్ చేయకోకుండా మామూలుగా వింటాను అయ్య గారు. నేను మామూలుగా వింటాను అంతే, అంత అబ్జర్వ్ ఏం చేయను నేను. నీకు సరే కావాల్సిన ఆన్సర్ ఏమన్నా వచ్చిందా? సరిపోయిందా? మరి సరిపోయింది కానీ అయ్య గారు, ఈయన ప్రసాద్ రెడ్డి గారు చెప్పేదానికి ఈయనకి కొద్దిగా ఇబ్బందిగా ఉందని చెప్పని మీకు ఫోన్ చేశాను. అది కరెక్ట్ కాదు. విపి రెడ్డి గారు చెప్పింది కరెక్ట్ కాదు. బెల్లంపల్లి ప్రవీణ్ గారు అయితే ఆయన కరెక్ట్ అయిన మనిషే నాకు తెలిసినంతలో. ఇక దేవుడికి తెలుసు పూర్తిగా.
అదేనయ్య గారు. కాబట్టి నేనైతే ఒక దైవజనుడిగా ఆయన తప్పు పట్టను. నేను సాధారణంగా బెల్లంపల్లి ప్రవీణ్ గారు స్వస్థతలు చేసేదంటే కట్టానంటారు అయితే. ఆయన చేసే స్వస్థతల్లో నేను నమ్ముతాను. ఒకవేళ నీకు నమ్మకం లేకపోతే నేను చేయగలిగింది ఏమి లేదు. నమ్మకం గురించి కాదు అయ్య గారు. అంటే ఒకసారి ఒక వీడియో చూసాను అయ్య గారు. ఒక ఆవిడ ఒక కుర్రను తీసుకొని వచ్చి వ్యాన్లో తీసుకొని వచ్చి మరి ప్రార్థన చేయించి చనిపోయాడని చెప్పి తెగ మొత్తుకుంది అయ్య గారు. మళ్ళీ ఆవిడే స్టేట్మెంట్ ఇచ్చింది తెలుసా? ఉందా అయ్య గారు? ఆ వీడియో ఉందా? ఉంది. ఆవిడే స్టేట్మెంట్ ఇచ్చింది. అవన్నీ పిచ్చి మాటలు, వాళ్ళు అట్లా చెప్పమంటే నేను అట్లా చెప్పాను అయ్యా అని చెప్పింది. ఆమె మళ్ళీ ఆమె ఒప్పుకుని ఆమె తప్పు ఆమె ఒప్పుకుంది. వాస్తవంగా అక్కడ పాస్టర్ గారు లేడు. 2 రోజుల తర్వాత ఆయన వచ్చాడు. అసలు జరిగిన కథ అంతా వేరు. ఈ మతోన్మాదులైన వాళ్ళు కొంతమంది ఆమెను ప్రేరేపించి వాళ్ళకి బ్యాడ్ నేమ్ తేవటానికి నేను తీసుకెళ్లాను, ఆయన ప్రార్థన చేశాడు, మా బిడ్డను చంపేశాడు అన్నారు. పోలీసులు అంతా సీసీ కెమెరాలు కూడా చెక్ చేశారు. ఆ 2 days సీసీ కెమెరాలు ఎక్కడ ఆయన అక్కడ లేడు, వేరే మీటింగ్ లో ఉన్నాడని తేలింది. పోలీసులు కూడా సైలెంట్ అయిపోయారు, ఇక ఆయన తప్పు లేదని. ఇంకా ఏం కావాలి? ఇంకేం లేదు, ఇదే డౌట్ వచ్చి మీకు ఫోన్ చేశాను. అన్నం తిన్నావా? లేదు అయితే చేయండి. పిల్లలు ఎంతమంది? ఇద్దరు పిల్లలే. ఏం చదువుతున్నారు? ఇద్దరు. ఒక అతనేమో 10th పిల్లడేమో బైపీసీ అయ్య గారు, చిన్నోడేమో 10th క్లాస్. నీ వయసు ఎంత? 35 అయ్య గారు. 35 ఏళ్ళ? 35 ఏళ్ళకి ఇంటర్మీడియట్ పిల్లడు అన్నాడా? ఓకే, సరే. ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నావా? ఇంకా ఏం లేదు అయ్య గారు. నీకు ప్రవీణ్ తెలుసా? దానిలో ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్. లేదయ్య గారు. తెలీదా? లేదు లేదు. నీకు చివరిలో ట్విస్ట్ ఇస్తానన్నాను ఇందాక, గుర్తుందా? చెప్పండి. అంటే నువ్వేం చేస్తావో, నీ డ్యూటీ ఏంటో నాకు తెలుసు. నువ్వు ఫోన్ చేయగానే నేను ఆల్రెడీ గెస్ చేశాను. నీ వీడియోస్ అన్ని ఆల్రెడీ ప్రవీణ్ ఛానల్లో పెట్టారు, ఇక అక్కడక్కడ ఛానల్లో పెడతా ఉంటారు. అక్కడక్కడ నువ్వు క్రిస్టియన్ లాగా నటించి పాస్టర్ గారితో మాట్లాడి చాలా విషయాలు సేకరిస్తూ మతోన్మాదులకు చేరేస్తూ ఉంటావు. దానిలా నీ పేరు దానిలు కాదు. క్షమిస్తున్నా, అయినా పర్వాలేదు, నేను ప్రేమిస్తున్నా. నీ వీడియోలు విన్నాను. నీ వీడియోలు ఎక్స్ క్రిస్టియన్ ఛానల్లో కూడా ఉంది. ఇప్పుడు చూపించమంటావా? నీకు వచ్చే లాభం చెప్పు. నీకు వచ్చే లాభం దేవుడు నమ్మకపో వదిలేసాయి. అట్లా చేయబాకమ్మా. నేను అడిగిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా గారు? ఇప్పుడు నన్ను అడిగిన దాంట్లో అయితే తప్పు లేదు. నువ్వు నన్ను అడిగిన దాంట్లో అయితే తప్పు లేదు. నువ్వు రికార్డ్ చేస్తున్నావని కూడా నాకు తెలుసు. నువ్వు ఎవరికి పంపిస్తావు కూడా నాకు తెలుసు. నాకేం అభ్యంతరం లేదు. నీతో మాట్లాడింది ఆల్రెడీ నా దగ్గర రికార్డ్ అయింది. అదే గారు, ఇప్పుడు నేను అడిగిన దాంట్లో తప్పేముందా? నన్ను అడిగిన దాంట్లో అయితే ఏం తప్పులేదులే. నువ్వు ఏదేమైనా అడగటం తప్పు కాదు, కానీ నువ్వు మతోన్మాదులు చేరేస్తావు. నీ మాట్లాడిన ఛానల్లో వస్తాయి. జారేటింగ్ గురించి కదా అయ్యారు. ఇప్పుడు నేను అడిగిన దాంట్లో వాస్తవం ఉందా లేదా? అయ్యారు, ఇప్పుడు నేను అడిగిన దాంట్లో వాస్తవం ఉందా లేదా? అరే నా విషయం పక్కన పెట్టు. నువ్వు వేరే ఒక క్రిస్టియన్ లాగా నమ్మించి చాలా చక్కగా నమ్మికతో ఏదో నమ్మించి గొంతుకు వస్తారంటారే, అట్లా చేస్తున్నావు. నేనంటే ఫస్టే ప్రతి మాటనికి ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా? ఇంకేం తప్పు మాట్లాడతావు? నువ్వెవరో నాకు తెలియకపోతే నేను కూడా ఎక్కడో ఒక చోట చిక్కుని పోయేవాడిని. కాదే గారు, ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా లేదా చెప్పండి. సరే, ఇప్పటికైనా నిజం చెప్పు. నువ్వు అసలు నిజంగా క్రిస్టియన్వేనా? అంతకు ముందు క్రిస్టియన్ అయ్య గారు. అక్కడి నుంచి బయటకు వచ్చేసేసి మామూలుగా ఏంటంటే, ఇప్పుడు ఈ పాస్టర్ గారు మాట్లాడే మాటలు, ఇప్పుడు ఆయన మాట్లాడింది ఒక రకంగా ఉంది,
ఇప్పుడు మీరు చెప్పారు కదా, మీరు ఒక రకంగా ఉంది కదా, అది ఎంతవరకు ఏంటి అనేది తెలుసుకుందామని ఫోన్ చేశాను మీకు. నాకు ఓకే, నువ్వు చేసింది ఏంటో నాకు తెలుసు. వేరే వాళ్ళకి వెళ్ళాలి నాకు తెలుసు. దానిలో కాదే గారు, ఇప్పుడు ఆయన చెప్పింది దానికి నేను అడిగేదానికి చెప్పి వదిలేసి నాకు ఎక్స్ప్లెనేషన్ వద్దు. నాకు తెలుసు కదా, తెలియని వాళ్ళకైతే నువ్వు ఏదైనా చెప్పు. మీ డాడీ పేరు ఆచారి కాదు, నువ్వు అసలు దానేలు కాదు, కైక్లూరు కుర్రోడు మాత్రం కరెక్టే. ఇందులో సరే అడుగుతున్నాలే కానీ నీ ఒరిజినల్ పేరేంటి? నా పేరు వెంకటాచార్య గారు. ఓకే ఓకే, మీ డాడీ పేరు? మీ నాన్నగారి పేరు? మా నాన్నగారు ఆచార్య గారు అయ్యారు. ఏం చేస్తారు, పూజారా? కాదు కదా అయ్య గారు, నాకు మామూలుగా బిల్డింగ్ వర్కే. అంటే మీ నాన్నగారు కూడా బిల్డింగ్ వర్కే చేస్తారా? ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయారు లేదా అయ్య గారు? అంటే బిల్డింగ్ వర్క్ చేసి రిటైర్ అయ్యాడా? తల్లిదండ్రుల మీద అబద్ధం చెప్పకో. ఉన్నవే అబద్ధం లేదు కదా గారు. మామూలుగా ఏంటంటే నేను మామూలుగా నీకు ఫోన్ చేసింది ఏంటంటే ఆయన అలా మాట్లాడటం, మీరు అలా మాట్లాడటం ఏంటి అని చెప్పని ఫోన్ చేశాను అయ్య గారు. సరే మరి, గుడ్ నైట్.